హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సాఫ్ట్గా చపాతీలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా మెత్తగా చాలా చక్కగా వస్తాయండి చపాతీలు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి గోధుమ పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ గోధుమ పిండి మాత్రమే తీసుకుంటున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండిని కలుపుకోవాలండి. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే పిండిని బాగా కలుపుకోవాలండి. కొంచెం టైం తీసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా అయితే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. కొంచెం బలం పెట్టి చపాతీ పిండిని చక్కగా ఒత్తుకోవాలండి. చూడండి, పిండిని అయితే కలిపేసాను. ఇప్పుడు పైనుంచి ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలా కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవడమేనండి. పొడి పిండి చల్లుకుంటూ ఇలా తాల్చుకోవాలి. మందంగా కాకుండా పల్చగా కాకుండా చక్కగా తాల్చుకోవాలండి ఈ విధంగా. చూడండి, ఈ విధంగా చపాతీని తాల్చుకోవాలండి. మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా తాల్చుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వీటయ్యాక చపాతీని వేసుకొని 2 సైడ్ల ఫస్ట్ ఈ విధంగా తిప్పుతూ 2 సైడ్ల కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫస్టే ఆయిల్ వేయొద్దండి. 2 సైడ్ల చపాతీని కాల్చుకున్న తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఫస్ట్ ఆయిల్ వేస్తే అంత బాగుండవు. చూడండి, చపాతీ అయితే కాలిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగానే అన్ని చపాతీలు చేసేసుకుందాము. ఇలా చేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. చూడండి, నేను అన్ని చపాతీలు చేసేసాను. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.